క్రైస్తవుడు ఈరోజు అంటే పీస్ అనమాట. కామెడీ పీస్ అయిపోయాడు అంతే. జోకర్ అయిపోయాడు. ఎందుకలా జోకర్ అయ్యాడు? కారణం ఎవరు? మన భక్తి సరిగ్గా లేకపోవటం వల్ల అవతలకి ఛాన్స్ ఇస్తున్నాం, మనం లోకు వచ్చేస్తున్నాం. మనం భక్తుడు చూడగానే భయం పుట్టాలి సమాజానికి, అవునా కదా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం చదువుకున్నప్పుడట, అవునా కదా? వాళ్ళ భక్తిని చూసట ఏమయ్యారట? వాళ్ళు ఎదుట అయ్యారులేండి. ఆశ్చర్య. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనంలో, అప్పుడు ప్రతివానికి భయం కలిగిందట. ఏం కలిగిందట? కామెడీ కాదు, సరదాగా ఉందరు ఇది, అవునా కదా? ఏదో జబర్దస్త్ ఉంటుంది చూస్తారా, అలాగా కాదు కదా. చూడండి అక్కడ ఏముంది, అక్కడ ఏముంది చూడండి. వీరి అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటందు ఎడతెగక ఉన్నారు. అంటే భక్తులు ఉన్నారు వాళ్ళు. భక్తిని ప్రారంభించారు, దాన్ని కొనసాగిస్తారట. అలా భక్తిని కొనసాగిస్తున్న వారిని చూసట అప్పుడు ఉన్న ప్రతి వారికి భయం కలిగిందంట. భక్తిని చూడగానే ఎదుటి వాళ్ళకి ఎట్లా ఉండాలన్నమాట? భయం కలగాల తప్ప నవ్వు పుట్టకూడదు, కామెడీ పుట్టకూడదు, హేళన పుట్టకూడదు, ట్రోల్ చేయగలరా వీళ్ళని అనిపించకూడదు. అనిపించచ్చా? అనిపిస్తుందనంటే పాల్ట్ అన్నమాట. మనదే ప్రతి వానికి భయం కలిగాను. మరియు అనేక మహత్య కార్యములు సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరిగాను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినంతయు సమిష్టిగా ఉంచుకొందిరి. 40వ వచనంలో, మరియు వారు ఏక మనస్కులై దేవాలయం తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందారట. ప్రారంభంలో ఉంటున్న సంఘాన్ని చూడగానే దయ పుట్టింది, భయ పుట్టింది. ఇప్పుడున్న సంఘాన్ని చూడగానే ఇలా మొక్కమ్మ అంటున్నారా లేదా? చిరాకు పుడుతుంది. క్రైస్తవులను చూస్తుంటే ఏమైపోతుంది తెలుసా? కామెడీ పీసు అసహ్యం వేసేస్తుంది. తిట్టుకుంటున్నారు, అవునా కదా? ఈ కేకలేంటరా బాబు, ఈ కేకలేంటి మాకు, ఈ బొబ్బలేంటి? చక్కగా ప్రార్థన చేసుకోండి, అవునా కదా? చక్కగా వాకింగ్ చెప్పుకోండి, అవునా కదా? బైబిల్లో ఏముందమ్మా? ప్రజలందరి వలన వాళ్ళు దయ పొందారు. బోనా, ప్రజలందరి వలన ఏం పొందారు? వాళ్ళు దయ పొందారు. ఇంకా ఎట్లా ఉన్నారంట? వాళ్ళని చూడగానే వీళ్ళు జోళ్ళకి పోకూడదు, వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళ ప్రార్థన గొప్పది, వీళ్ళ వాక్యం గొప్పది, వీళ్ళ భక్తి గొప్పది, వీళ్ళ సంస్కారం గొప్పది అని చెప్పేసి చెప్పుకున్న ఆ రోజు ఆనాటి జనాంగం ఏమైపోయిందంట? ప్రతి వానికి భయము కలిగిందట. అది ఈరోజు మనం ఏం చేస్తున్నాం? సాక్ష్యం చెప్తారు, హేళన, అవునా కదా? పాట పాడతారు, హేళన. వాక్యం చెప్తారు, అది హేళనే. ట్రోల్స్ అయిపోతున్నాయి. ఏది సంఘంలో మాట్లాడాలో, ఏది పబ్లిక్లో మాట్లాడాలో, ఏది ఎవరి దగ్గర మాట్లాడాలో మనం తెలుసుకుని ఉండాలి. అర్థమవుతుందా లేదా? కనుక ఆలోచన చేయండి.